డీసీసీ అధ్యక్షురాలు విజయ్ జ్యోతి కడపలోని పాత రిమ్స్ వద్ద వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా 36 గంటల నిరాహార దీక్ష చేపట్టిన గౌస్పీర్కు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి ఎన్టీ విజయ్ జ్యోతి సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వక్ఫ్ చట్టం సవరణ అనైతికమని, కాంగ్రెస్ పార్టీ దీనికి తీవ్రంగా వ్యతిరేకమని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె వక్ఫ్ చట్ట చరిత్రను సూత్రప్రాయంగా వివరించారు. ఈ కార్యక్రమంలో నగరాధ్యక్షుడు టీకే అఫ్జల్ ఖాన్, కడప అసెంబ్లీ సమన్వయకర్త బండి జకరయ్య, ఖాదర్ ఖాన్, హరిప్రసాద్, సిరాజుద్దీన్, ముబారక్, ఎం మొయినుద్దీన్, సంజయ్ కాంత, శ్యామలమ్మ, గంగయ్య, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాని విరమణ కోసం అన్న మరియు కోఆర్డినేటర్ అన్న, అదేవిధంగా మా కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ సిరాజుద్దీన్ అన్న మరియు హరిప్రసాద్ సారు మరియు నర్మయ్య అన్న మరియు ఇక్కడ మైనార్టీ లీడర్లు అందరూ ఇక్కడ వచ్చి అతి ముఖ్యంగా ఇండియా కుటుంబమైన సిపిఎం మరియు కమ్యూనిస్ట్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, అదేవిధంగా బీఎస్పీ పార్టీ అందరూ వచ్చి ఇక్కడ సపోర్ట్ తెలపడం, విరమణ సమయంలో పాల్గొనడం చాలా సంతోషకరంగా. ఈ నిరాహార దీక్షకు ఒకటే కారణం, ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈ ఒక్కొక్కరు పార్లమెంట్లో ఆమోదం కావచ్చు. దానికి మన రాష్ట్ర రాజకీయ పార్టీలైన వైసీపీ, జనసేన ఆమోదానికి తోడ్పడకూడదు. పైగా దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించాలని, శ్రమించాలని ప్రజల తరఫున ప్రజలప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మా జిల్లా గారు ఆదేశాల మేరకు మా రాహుల్ గాంధీ మరియు రాహుల్ గాంధీ మార్గదర్శన మేరకు పార్లమెంటు రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా మా పార్టీ డైనమిక్ ఏఐసీసీ ప్రెసిడెంట్ చంద్రమ్మ గారి ఆధీనంలో మరియు లోకల్ పార్టీ కలిసి ప్రెసిడెంట్ మరియు మా కోఆర్డినేటర్ అన్న ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దీనికి సంబంధించిన జిల్లా సంఘాలు, పార్టీ, మా పార్టీ నాయకులు ధన్యవాదాలు. అన్న ఈ సర్కిల్లో 36 కాదు కదా, ఎటువంటి ధర్నా ఇంతవరకు చేయలేదు. రెండో విషయం, ఈ రాష్ట్రంలోనే ఇది ఓల్డ్ అమెండ్మెంట్ తరఫున మొట్టమొదటి నిరాహార దీక్ష. ఓల్డ్ అమెండ్మెంట్ ఖండిస్తుంది. మూడో విషయము, మీరు ఏదైతే ప్రశ్న అడిగినారో 36 గంటలు ఎలా ఎంచుకున్నారంటే, ఈ రంజాన్ మాసం రోజులుండి నా వరకు నేను అనుకునేది ఏంటంటే 36 గంటల వరకు బహుశా నేను దీన్ని న్యాయం చేయగలనే ఉద్దేశంతో చేసినాను. ఒకవేళ అవసరమైతే ఇంకా పెంచాలనుకున్నాను. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఈ కార్యక్రమం మొదలైతే, ఈ నిరసనలు మొదలైతే, ఈ నిరాహార దీక్ష ద్వారా రాబోయే కాలాల్లో, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇటువంటి నిరసనలు వేరే రకంగా మొదలుపెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒత్తిడి తెచ్చి ఈ వ్యతిరేకించాలని, కనీసం నాకు 36 గంటలైనా పాల్గొంటారని నేను ఈ సర్కిల్లో దేవుడు సెట్ చేసినాడు. ఇంద్రమ్మ బొమ్మ ఇక్కడ ఉండడము, ఇక్కడ దండేసి జకరి అన్న, మేము సిరాజుద్దీన్ అన్న, హరిప్రసాద్ అన్న దండేసి ఈ ప్రోగ్రాం మొదలుపెట్టడము, ఇదంతా కలిసి వచ్చినాయి. యాక్చువల్గా మేము ఇక్కడ రావాలని మాకు కూడా ఉద్దేశం లేకుండా ఉంది. కాకపోతే పోలీసు అధికారులు మాకు ఆర్టీఓ ఆఫీసు నిరాకరించడం వల్ల మేము ప్రత్యేక
వేరే స్థలం వెతుకుంటూ ఇక్కడ వచ్చి అనుకున్న పరిస్థితుల్లో ఈ స్థలం ఎంచుకోవడం జరిగింది. ఏది జరిగినా మన మంచికి అన్నట్టు ఇది మాకు చాలా మంచి జరిగింది. ఫస్ట్ టైం ప్రోగ్రామ్ చేసుకోవడానికి మొదలుపెట్టాము. అదే సక్సెస్ అది కాబట్టి దేవుడు ఈ పవిత్రమైన రోజుల్లో పొందు పెట్టడము, పవిత్రంగా ఎంతమంది ఉండి ఇక్కడ చేయడము అదే దేవుడు నిర్ణయం కాబట్టి దేవుడు అదే విధంగా రంజాన్ సందర్భంగా పవిత్రమైన రంజాన్ సందర్భంగా ఇది మా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ గారు ఈ యొక్క వర్క్ బోర్డు ఆస్తుల సవరణ గురించి ఇక్కడ నిరాహార దీక్ష కూర్చోవడము ఎంతో కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు సంతోష్. ఎందుకంటే ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకొని ఒంటరిగా చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అందరూ ఉన్నారు, అయితే ఆయన ముందుకు వచ్చి అన్ని ఏర్పాటు చేసుకొని అందరి కోసము, ప్రజల కోసము, ప్రతి ఒక్కరి కోసం వర్క్ బోర్డు స్థలాలు పోతున్నాయి. ఇది చాలా దారుణంగా బీజేపీ పార్టీ చేస్తుందని చెప్పేసి ఒక సంకల్పంతో ఈరోజు 36 గంటలు దీక్ష కూర్చొని ఈ సమయంలో ముగించడం జరిగింది. దీనికి గాను కాంగ్రెస్ నాయకులు మధ్యాహ్నము 12:30 12:30 1 గంట సమయంలో జిల్లా అధ్యక్షులు విజయజ్యోతి గారు, అదేలాగున సిబ్జల్ ఖాన్ గారు, సిరాజుద్దీన్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులందరూ కూడా కొత్తగా నిన్న ఇచ్చిన మైనార్టీ నాయకులు అందరూ కూడా సంఘీభావం తెలపడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలోనే, దేశంలోనే మొట్టమొదటిసారి ఈ కడప గడ్డ మీద సవరణ వర్క్ బోర్డు ఆస్తులకు సవరణకు నిలబెట్టేదానికి పార్లమెంటులో బిల్లు పెట్టకుండా అడ్డుకునేదానికి ఈ కడప గడ్డ మీద నుండి శ్రీ గౌస్ పీర్ గారు నిరాహార దీక్ష పట్టడము చాలా సంతోషకరము మొదలైంది. ఎందుకంటే బీజేపీ పార్టీకి నాంది పలికేదానికి మొదలైంది. దేశమే కాదు, ప్రతి చోట కూడా అందరూ కూడా వారికి వ్యతిరేకంగా చేస్తున్నారు. ఈరోజు టీడీపీ పార్టీ నోరు ఇప్పలేదు, ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ నోరు ఇప్పడం లేదు, జనసేన కూటమిలో ఉన్న జనసేన నోరు ఇప్పడం లేదు. మరి ఎవరు కూడా నోరు ఇప్పకుండా ఈ రాష్ట్ర ప్రజల క్షేమం కోసము, ప్రజల ఆస్తులు కాపాడేదానికి, ప్రజల కోసం మీకు ఓట్లు వేసి మిమ్మల్ని పార్లమెంటుకు, మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే ఈరోజు వర్క్ బోర్డు స్థలాలు అన్యాయంగా సవరణ చేస్తుంటే ఎవరే కానీ నోరు ఇప్పడం లేదు. గతంలో కూడా ఇదే జరిగింది. వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు ఆనాడు అక్కడ మణిపూర్లో ఘటనలు జరిగితే ఆ రోజు కూడా వైఎస్ఆర్ పార్టీ నోరు ఇప్పలేదు, తెలుగుదేశం పార్టీ నోరు ఇప్పలేదు, జనసేన పార్టీ నోరు ఇప్పలేదు. ఎవరు కూడా ఒక్కరోజు కూడా ఇప్పకుండా ఆనాడు అట్టే ఉన్నారు. ప్రజలరా చూడండి, కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా ప్రజల తరఫున, ఎస్సీ ఎస్టీ మైనార్టీల తరఫున ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటూ వచ్చున్నది. ప్రజలు చూడండి, ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ కాంగ్రెస్ పార్టీ దిశ ఒక్కసారి చూడండి. కాంగ్రెస్ పార్టీలో ఏం డెవలప్ అయినాయి. ఇప్పుడు వచ్చిన బీజేపీ పార్టీ 3వ తూరు వచ్చింది. గత 10 సంవత్సరాలు పరిపాలన చేసి 3వ తూరు కూడా వచ్చింది. ఎందుకు వచ్చిందో, ఎక్కడ స్టాంపింగ్ జరిగిందో ఈరోజు వచ్చింది. కాబట్టి ఈ ప్రజలు వేసిన ఓట్లు కాదని కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంది. ప్రతి చోట మా ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో నిలదీస్తున్నారు. ప్రతి పాయింట్ పైన నిలదీస్తున్నారు. వర్క్ బోర్డు స్థలాలకు కూడా పార్లమెంటులో అడ్డుకుంటున్నాడు. ఆ విధంగా దేశంతో కూడా
ఖచ్చితంగా ఈ కడప గడ్డ నుండి మొదలు పెట్టాం కాబట్టి ఖచ్చితంగా అడ్డుకుంటుంది. రేపు పార్లమెంటులో బిల్లు పెట్టకుండా అడ్డుకుంటుందని ఈ సభామూలకంగా మీడియా ద్వారా కూడా తెలుపుకుంటున్నాను. జై కాంగ్రెస్. అదే